కిచెన్లో వాడే స్టీల్ డబ్బా కానీ బాక్సులు కానీ కొద్ది రోజులు వాడిన తర్వాత ఇలా కార్నర్లో ఎక్కడ దగ్గర పగిలిపోయి ఉంటుంది కదా. ఇలా పగిలిపోయిన వాటికి మనం మూత పెట్టాలంటే ఇలా కాస్త సతాయిస్తూ ఉంటుంది, త్వరగా మూత అనేది పట్టకుండా ఉంటుంది కదా. దానికి సొల్యూషన్ అనమాట. అంటే వ్యాజిలైన్ తీసుకొని ఈ బాక్స్కి అంటే బాక్స్ అంచులకి మాత్రమే, అంటే ఎక్కడైతే పగిలిందో అక్కడ కాకుండా అంచు మొత్తానికి ఇలా వ్యాజిలైన్ రాయాలి. అలానే బాక్స్ పైన పెట్టే మూత ఉంటుంది కదా, దానికి కూడా ఇలా అంచుల దగ్గర మాత్రమే వ్యాజిలైన్ రాసిన తర్వాత మూత అనేది పెట్టామనుకోండి, చక్కగా మూత అనేది ఇలా ఈజీగా పట్టేస్తుంది. అంటే వ్యాజిలైన్ కొంచెం సాగి అంటే కొంచెం జారిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఇలా మనం సింపుల్గా బాక్స్కి మూత అనేది పెట్టేసేయచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా బాక్స్ మూత ఎలా పెట్టాము. ఇలానే మనం వేటికి పగిలినా సరే వ్యాజిలైన్ అప్లై చేసామనుకోండి, ఈజీగా మూత అనేది పెట్టేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, ఇలాంటి గ్లౌజ్ని మనం చేతికి వేసుకున్న తర్వాత టైట్గా ఉండటం కోసం ఇక్కడ మనం ఇలా ఎంత మెలిపెట్టినా సరే టైట్గా లేకుండా లూజ్గా ఉంటుంది. అలానే ఒక్కొక్కసారి ఊడిపోయినట్లుగా కూడా ఉంటుంది కదా. అలాంటి టైంలో ఇది టైట్గా ఉండటం కోసం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకోవాలి. ఆ రబ్బర్ బ్యాండ్ని మనం ఇలా చేతికి వేసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఒకసారి మెలి తిప్పేసి మధ్యలో ఉన్న ఫింగర్కి వేసామనుకోండి, ఇంకా ఈ గ్లౌజ్ అనేది టైట్గా అలానే లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. మనం ఎంతసేపు ఈ గ్లౌజ్ని వేసి పని చేసినా సరే కొద్దిగా కూడా లూజ్ అయిపోకుండా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి.